మంచి శుక్రవారం అని పిలువబడే ఈరోజు ఆయన మందిరావరణాల్లో ఉండే భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో ఈరోజు సెలవు ఉండదు కాబట్టి ఉద్యోగ రీత్యా కొంతమంది రాలేని పరిస్థితులు కూడా ఉంటాయి. కానీ మీలో కొంతమందికి అలాంటి పరిస్థితులు ఉన్నా లీవ్ పెట్టో లేక పనుల్ని సర్దుబాటు చేసుకునో దేవుని సన్నిధిలో ఉన్నారు. ఈ శుభ శుక్రవారం అని దేనికి ఈ రోజుకి పేరు వచ్చింది, దేనికి ఈ పేరు పెట్టబడింది? లైక్ ఇంగ్లీష్లోనేమో గుడ్ ఫ్రైడే అని ఎందుకు పిలుస్తారు అని మనం ఆలోచిస్తే మనలో కొంతమందికి తెలుసు. మన పాపముల నుండి మనం విడిపించటానికి ఆయన సిలువ వేయబడ్డాడు కాబట్టి, మన పాపములకు విడుదలగా ఆయన సిలువ వేయబడకపోతే, మన పాప క్షమాపణ కొరకు నీతిమంతుడైన యేసయ్య మరణించకపోతే మనకి విడుదల, విమోచన, పాప క్షమాపణ ఉండదు. మన కోసం ఆయన చేశాడు కాబట్టి అది మంచి శుక్రవారం అని పిలుస్తారని. ఇంకా తెలియని వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మనిషిని సృష్టించినప్పుడు మొట్టమొదటి మనుషులైన ఆదాము, అతనికి సహాయంగా ఉండటానికి అతని ప్రకటెముక నుండి తీసిన స్త్రీగా చేసిన అవ్వ, వాళ్ళిద్దరు భార్యాభర్తలుగా దేవుడు చేసి ఆయన వారిని ఒక తోటలో పెట్టి, ఈ తోటలో ఉన్న అన్నీ తినండి, అన్ని ఫలాలు తినండి, అంటే అన్ని ఫ్రూట్స్ తినండి, ఒకే ఒక్క చెట్టు యొక్క ఫలం మాత్రం తినొద్దు అని చెప్తే, వారిద్దరిలో అతని భార్య అయిన అవ్వ వద్దు అని చెప్పిన పండుని తిని తన భర్తకు కూడా ఇవ్వటానికి తీసుకొచ్చింది. ఎందుకు తింది అని మనం చూస్తే, బైబిల్ తెలిసిన వాళ్ళకే తెలుసు, తెలియని వాళ్ళకి తెలియదు కాబట్టి చెప్తున్నా. అబద్ధికుడు దేవుడు తన చేతులతో నిర్మించిన మనిషిని దేవుని మీద తిరుగుబాటు చేసేటట్లుగా చేయాలి అని ప్రయత్నించే సాతాను అనబడే వ్యక్తి, అపవాది, సాతాను, అబద్ధికుడు అని మనం పిలిచే వ్యక్తి అసలు పేరు ఏంటంటే లూసిఫర్. ఈ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు? దేవుని ప్రధాన దూతల్లో ఒకడిగా ఉన్నప్పుడు తను తాను హెచ్చించుకోవటం ద్వారా, గర్వించటం ద్వారా అక్కడి నుంచి త్రోసివేయబడి, దేవుని చేత త్రోసివేయబడిన ఈ లూసిఫర్ అనే దూత దేవుడు త్రోసివేయక ముందు ఇచ్చిన ఆయన తలాంతులు లేక అధికారము లేక అభిషేకాన్ని ఉపయోగించుకుని దాన్ని చెడుకి వాడటానికి ప్రయత్నం చేస్తూ, దేవుని చేతి పని అయిన మొట్టమొదటి మానవుడైన ఆదాము, అతని భార్య అయిన అవ్వని పాడు చేయటానికి అవ్వకి అబద్ధాలు చెప్పాడు. ఏమనంటే, అన్నీ తినమని చెప్పాడు, ఇది ఎందుకు తినొద్దు అంటున్నాడో తెలుసా అని అడిగాడు. ఇంకో ప్రశ్న ఏం వేశాడో తెలుసా? ఇది నిజమా అని వేశాడు. ఆ రోజు దేవుని యొక్క మాట ప్రకారం నడవలసిన ఆ భార్యాభర్తలు ఇద్దరిని దేవుని మాట మేరటానికి ఉపయోగించిన ఆయుధం ఏంటంటే, ఇది నిజమా అని ఒక సందేహాన్ని కలిగించే ప్రశ్న. సృష్టిలో ఆరంభము నుండి మనం చూస్తే అక్కడ వేయబడిన ప్రశ్నే ఇంకా ఇప్పుడు కూడా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు తల్లిదండ్రులు దేవుడిని ఎరిగి దేవుని యందు భయభక్తులు కలిగి వెళుతూ పిల్లలను కూడా మందిరానికి తీసుకువెళుతూ వెళుతూ ఉన్నారనుకోండి, తెలిసి తెలియని వయసులో వాళ్ళకి వేసే సాతాను ప్రశ్న ఏంటంటే, దేవుడు ఉన్నాడా, ఇది నిజమా? మరి వాళ్ళందరూ వేరు వాటిని ఎందుకు పూజిస్తున్నారు, ఎందుకు ఆరాధిస్తున్నారు? మా అమ్మ నాన్నే ఎందుకు ప్రార్థన చేసుకుంటున్నారు? అసలు ఎందుకు ఇది? మన దేశంలో ఎక్కువ మంది వేరే దాన్ని చేస్తున్నారుగా. అలా ఎన్నో ప్రశ్నలు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా వేసి ఎలా అయినా దేవుని అందరి విశ్వాసంలో నుండి, బాల్యంలోను యవ్వనంలో నుండి బయటికి లాగేయాలని వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు.
ఒకవేళ అలాంటి ప్రశ్నల చేత పీడించబడుతూ, ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పుకోలేక బాధపడుతూ, ఆ ప్రశ్నలకి మీ దగ్గర ఆన్సర్ లేక కన్ఫ్యూజన్గా ఉంటున్న బాల్య యవ్వన ప్రాయంలో ఉన్నవారు కానీ, పెద్దవాళ్ళకి కానీ, నేను ఈ దిన సందేశంలోకి వెళ్ళే ముందు ఒక విషయం చెప్తాను. అదేంటంటే, అమెరికా దేశంలో ఒక నాస్తికుడైన ఒక వ్యక్తి తన జీవితాన్ని సాఫీగా కొనసాగిస్తున్నాడు. అతని యొక్క వృత్తి ఏంటంటే జర్నలిస్ట్. జర్నలిజంలో కూడా ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అన్నమాట. అంటే ఏంటంటే పరిశోధనాత్మకమైన కథనాలు రాసే ఒక వ్యక్తి. లీ స్ట్రాబెల్ అతని పేరు. సాఫీగా సాగిపోతుంది. దేవుడు అనేదాన్ని నమ్మడు, దేవుడు లేడనుకుంటూ బ్రతికేస్తూ ఉంటాడు. అకస్మాత్తుగా హఠాత్తుగా అతని యొక్క జీవితంలో ఒక పిడుగులాంటి వార్త వినాల్సి వచ్చింది. అదేంటంటే అతని భార్య దేవుణ్ణి నమ్ముకుంది, యేసుప్రభుని నమ్ముకుంది అని. చాలా అసహనానికి గురయ్యాడు. ఎందుకంటే దేవుడు లేడని బ్రతికేవాడికి దేవుడు ఉన్నాడని ప్రార్థన చేసుకుని, దేవుడు ఉన్నాడని విశ్వాసంతో వెళ్ళే ఆ స్త్రీ భార్యగా ఉండేసరికి ఎలా అయినా దేవుడు అనేవాడు లేడని నిరూపించాలి, యేసు అనేది అబద్ధమని, క్రైస్తవ్యం అనేది వాస్తవం కాదని రుజువుపరచాలి అని నిర్ణయం తీసుకుని అంటే అతను ఎలా ప్రారంభించాడు అంటే, యేసు లేడు, క్రైస్తవ్యం అబద్ధం, ఇదంతా మనుషులు కల్పించింది అని తాను రుజువుపరిచి తన భార్యకు దానిని తెలియపరిచి తన భార్యను కూడా ఆ మార్గంలోంచి బయటికి లాగాలి అని ప్రయత్నించాడు. ఆ ప్రయత్నంలో ఏం చేశాడో తెలుసా? తన పనిని ఆపి 2 సంవత్సరాలు, దగ్గర 21 నెలలు అసలు యేసు ఎక్కడ పుట్టాడు, ఆధారం ఏంటి, అక్కడ ఎవరున్నారు ఆ రోజుల్లో, చరిత్ర ఏంటి, ధర్మశాస్త్రం ఏంటి, అన్నీ రోజు ఇక అదే పని, ఇంకో పని లేదు. ఎందుకంటే తన భార్య నమ్మిన దానిని అది అబద్ధమని రుజువు చేయాలని ప్రయత్నం చేశాడు. ఎంతగా ప్రయత్నం చేశాడంటే దానిలో తలమునకలైపోయాడు. అంటే పూర్తిగా దానిలో తన శక్తినంతా దానిలో వినియోగించాడు. చాలా తెలివిగలవాడు కూడా ఇతను. లీ స్ట్రాబెల్ అనే ఈ జర్నలిస్ట్ చాలా తెలివిగలవాడు. ఎన్ని విధాలుగా ప్రయత్నించినా అన్నీ వచ్చి ఎక్కడ ఆగుతున్నాయంటే యేసు వాస్తవం అనే దగ్గరకు వచ్చి ఆగుతున్నాయి. యేసు వాస్తవం అంటే యేసు ప్రభు పుట్టాడని ప్రపంచంలో ఏ మతమైనా, ఏ నాస్తికుడైనా ఎవరైనా ఒప్పుకుంటారు. అదొక్కటే కాదు, యేసు పుట్టడం ఎంత వాస్తవమో, యేసు మానవాళి పాపముల కొరకు పరలోకము నుండి దిగి వచ్చిన మహిమాన్వితుడు అనే వాస్తవాన్ని కనుగొన్నాడు. పరలోకము నుండి దిగి రావటమే కాదు, మరణించి 3వ దినాన తిరిగి లేచాడనే విషయాన్ని కూడా గ్రహించాడు. ఆయన పుట్టటం, పైనుండి దేవుని చేత పంపించబడటం, ఆయన మరణించటం, 3వ దినాన తిరిగి లేవటం, మానవాళి పాప క్షమాపణకు మార్గము ఆయనే అనేది నిజం అని అర్థమైంది. అప్పుడు తన నాస్తిక స్థితి నుంచి బయటకు వచ్చేసి యేసుక్రీస్తుని దేవుడిగా ఎరిగి అతను ఒక పుస్తకాన్ని కూడా రాశాడు. యేసుక్రీస్తు యొక్క ఈ ఇన్వెస్టిగేషన్, ఆయన గురించి అతను చేసిన ఇన్వెస్టిగేషన్ అంతా కలిపి ఒక పుస్తకాన్ని రాస్తే ఆ పుస్తకం ప్రపంచంలో అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడింది. కాబట్టి కన్ఫ్యూజన్గా ఉంటున్న వాళ్ళు, మీరు ఒకవేళ ఆ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అయిన లీ స్ట్రాబెల్ అనే వ్యక్తి మాట నమ్మకపోతే నువ్వు ప్రయత్నించి చూడు. ఎందుకు అంటే ఈ ప్రపంచంలో అత్యంత నిలకడగాను, అత్యంత ప్రభావవంతంగాను, ఈ ప్రపంచం మానవాళిని కదిలించినది ఏదైనా మార్గం ఉంటే అది యేసు అనే మార్గం అనేది వాస్తవం.
ఎన్నో వచ్చాయి, పోయాయి. కొన్ని రోజులు ఉంటాయి, కొన్ని రోజుల తర్వాత కనపడవు. కొంతమందికి ఏదో బాగుంది అనిపిస్తుంది, ఆ తర్వాత ఇంకా అది మరుగైపోతుంది. కానీ ఇది అలా కాదు కదా. మానవ జాతి అంతటిని, మానవాళ్ళంతటిని, ప్రపంచంలో ఉన్న నలుమూలలో ఉన్న మనుషులందరూ కదిలించబడి, అంగీకరించి, నిలకడగా, స్థిరంగా పట్టుకున్న విశ్వాసాన్ని ప్రాణం పోయినా కూడా విడిచిపెట్టకుండా ఉన్న ఒకే ఒక్కటి ఆ మార్గం ప్రభువైన యేసుక్రీస్తు మార్గం. అతను ఒక్కడు చేసిన ఆ ఇన్వెస్టిగేషన్తోనే సరిపెట్టుకోమని నేను చెప్పట్లా. నీకు ఇంకా ఏ సందేహాలైనా ఉంటే ప్రయత్నించు, శోధించు, పరిశోధించు. నీకు తెలిసిన దేనినైనా సరే గమనించు, అడుగు, ప్రాధేయపడు, వేడుకో. నువ్వు వేడుకున్నా, ప్రాధేయపడినా, అడిగినా, ఎన్ని చేసినా స్పందించేది ఒకే ఒక్కడు, ఆయనే యేసు. నువ్వు ఏది వేడుకున్నా, ఏది ప్రాధేయపడినా, ఏది ప్రణమిల్లినా ఎక్కడా స్పందన ఉండదు. ఎందుకంటే ఏది లేదు కనుక. సృష్టి అంతటికీ ఒకే ఒక్క సృష్టికర్త. ఆ సృష్టికర్త 2000 సంవత్సరాల క్రితం మానవాళి కొరకు దిగి వచ్చాడు. ఆయన సిలువ వేయబడిన రోజునే గుడ్ ఫ్రైడేగా ఆచరిస్తుంది లోకమంతా. ఇక సంశయాలు, సందేహాలతో ఉన్నవారు, అదే కనుక లీ స్ట్రాబెల్ అనే వ్యక్తి అతని భార్యని, నేను నమ్మేది దేవుణ్ణి నేను నమ్మను, నేను నాస్తికుడిని, నువ్వు కూడా నమ్మబాకంటే ఆమె ఎందుకు ఊరుకుంటుంది? నీ నమ్మకం నీది, నా నమ్మకం నాది అని ఉండేది. అతను పరిశోధించకుండా ఏదేదో చెప్పున్నాడు అనుకోండి, గొడవలు, అల్లరి తప్ప ఇంకేం ఉండేది కాదు. ఏదైనా ఒక విషయం మనకి నచ్చకపోతే, ఏదైనా ఒక విషయం మనకి నమ్మకం కుదరకపోతే, ఏదైనా ఒక విషయం తెలియకపోతే దానిలో లోతుగా పరిశోధించి, మన ఊరిలో ఉన్న విషయాలను బట్టి కాదు, మన పట్టణంలో ఉన్న విషయాలను బట్టి కాదు, మన రాష్ట్రంలో ఉన్న విషయాలను బట్టి కాదు, మన దేశంలో ఉన్న విషయాన్ని బట్టి కాదు, భూమండలం మీద ఉన్న విషయాలన్నిటిని బట్టి నువ్వు పరిశోధించితే, అది కనుక ఆలోచిస్తే, దాని లోతుల్లో కనుక వెళితే ఖచ్చితంగా నువ్వు వచ్చి ఆగుతావు. నేనే మార్గం అని చెప్పిన యేసు మార్గం దగ్గర. కనుక యేసు ప్రభు మార్గాన్ని వెంబడించాల్సింది, విశ్వసించాల్సింది, నమ్మాల్సింది. గుడ్డిగా నమ్మేసి అని ఎవరు ఎప్పుడు చెప్పరు. సత్యం ఎన్ని ప్రయత్నాలు చేసినా అసత్యం కాదు, అసత్యం ఎన్ని ప్రయత్నాలు చేసినా సత్యం కాదు. నిజం ఎన్ని విధాలుగా కప్పిపెట్టాలని చూసినా అది ఎప్పటికైనా పైకి నిలబడే ఉంటుంది. అబద్ధానికి ఎన్ని అబద్ధాలని సపోర్ట్ చేసినా అబద్ధాలు ఎప్పుడూ నిలబడి ఉండలేవు. ఇది నేను చెప్తున్న మాట కాదు, చరిత్రలో నిలబడిన సత్యం. కాబట్టి కన్ఫ్యూజన్గా ఏ బాల్యంలో, యవనంలో ఉన్న ఏ ఒక్కరు కూడా, ఏ పెద్దలు కూడా ఉండాల్సిన అవసరం లేదు. సత్యాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఆ సత్యం నీకు బయలుపరచబడుతుంది. ఆ సత్యం నీకు కన్నులారా నువ్వు చూడటానికి అవకాశం కలిగిస్తుంది. హృదయపూర్వకంగా దాన్ని నువ్వు ఎక్స్పీరియన్స్ చేయటానికి అవకాశం కలుగుతుంది సత్యం ద్వారా. ఎందుకు ఆయన సిలువ వేశారు? ఎందుకు వేశారు? ఎప్పుడైనా కాలేజీలో చదువుకునే పిల్లల్ని మీ ఫ్రెండ్స్ అడిగితే, జాబ్ చేసుకునే వాళ్ళని మీ కొలీగ్స్ అడిగితే, ఇరుగు పొరుగు వాళ్ళు మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు? ఎందుకు వేశారు తెలుసా? తెలిసిన వాళ్ళు ఉంటారు ఇక్కడ, తెలియని వాళ్ళు ఉంటారు. ఎందుకు సిలువ వేశారు ఆయన్ని? ఆయనను దేవుడు పంపించింది మానవాళి అందరి రక్షణ కొరకు, అది వాస్తవం. అది అలా పెడితే అసలు సిలువ ఎందుకు వేశారు? ఆయన సిలువ ఎందుకు వేశారంటే, బైబిల్లో ఒకసారి లూకాసు వార్తను తెరిచి 23వ అధ్యాయాన్ని మీరు చూస్తే, లూకాసు వార్త 23వ అధ్యాయం 2వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం.
ఇతడు మా జనమును తిరగబడ ప్రేరేపించుచు కైసరునకు పొన్నీయవద్దనియు తానే క్రీస్తు అను ఒక రాజుననియు చెప్పగా మేము వింటిమని ఆయన మీద నేరము మోపసాగిరి. చూడండి, ఆయన సిలువ వేయబడటానికి 4 కారణాలు ఈరోజు మనం ధ్యానించుకోబోతున్నాం ఈ మొదటి సెషన్లో. ఆ రోజున రోమా చక్రవర్తి కైసరు అనే వ్యక్తి పరిపాలన చేస్తున్న కాలం. రోమన్స్ ఎంపైర్, రోమా సామ్రాజ్యం ఏలుబడిలో ఆయన సిలువ వేయబడ్డాడు. ఆ పరిపాలన చేస్తూ ఉంటే ఆ రాజుతో పాటు ఉన్న వాళ్ళందరికీ ఒక భయం కలిగింది. ఏంటంటే, మన రాజ్యానికి ఇతను ప్రమాదకారిగా మారతాడేమో, మన రాజ్యం నుంచి ఈ రాజ్యం కూలద్రోయబడుతుందేమో, ఎందుకంటే రాజు యేసు రాజు అని అంటున్నారు అని వాళ్ళు అపోహపడ్డారు. నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు అని ఒక ప్రక్కన ఆయన చెబుతున్నా వాళ్ళ భయం ఏంటంటే మా రాజ్యం ఎక్కడ కూలద్రోస్తాడో. అప్పుడు రాజుల కాలం కనుక రాజ్యంలో తమకు ఎవరైనా పోటీగా ఉన్నారని, ఎవరైనా వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందని వాళ్ళ ద్వారా అనిపిస్తే వాళ్ళు సహించేవాళ్ళు కాదు. ఆయన మీద మోపిన నేరం ఏంటంటే, క్రీస్తు అనే రాజుని నేను అంటున్నాడు అని ఆయన మీద నేరాన్ని మోపారు. ఇంకేమంటున్నారంటే, రాజుగారికి పొన్ను ఇవ్వద్దు అని కూడా అంటున్నాడని కూడా చెప్పారు. అంటే రాజ్యం మీద తిరుగుబాటుదారుడుగా అయ్యాడు అని ఒక నేరాన్ని మోపారు. నిజంగా అవునా అంటే కాదు, కానీ వాళ్ళు మోపుతున్న నేరం అది. ఇంకొకసారి ఆ మాటను చదివితే ఇంకా గ్రహించిన వాళ్ళు ఒకసారి గ్రహించండి. 23వ అధ్యాయం లూకా సువార్త. బైబిల్ ఉన్న వాళ్ళు తెరిచి దాన్ని చూడండి, లేని వాళ్ళు వినండి. ఇతడు మా జనమును తిరగబడ ప్రేరేపించుచు కైసరునకు పొన్నీయవద్దనియు తానే క్రీస్తు అని ఒక రాజనియు చెప్పగా మేము వింటిమని ఆయన మీద నేరము మోపసాగిరి. అర్థమైంది కదా? పొన్నివద్దు అంటున్నాడు, నేనే రాజుని అంటున్నాడు అని నేరాన్ని మోపారు. మీరు ఇప్పుడు యోహాను సువార్త 19వ అధ్యాయం దగ్గరికి వస్తే, బైబిల్లో నుండి యోహాను సువార్త 19వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. ఈ మాటను బట్టి పిలాతు ఆయనను విడుదల చేయుటకు యత్నము చేసిన గాని యూదులు నీవు ఇతన్ని విడుదల చేసితివా కైసరునకు స్నేహితుడు కాదు తాను రాజునని చెప్పుకున్న ప్రతివాడును కైసరునకు విరోధముగా మాట్లాడుచున్నవాడే అని కేకలు వేసిరి. చూడండి, అక్కడ పిలాతు అనే వ్యక్తి న్యాయాధిపతిగా ఉండి విడిపించాలి అని అనుకున్నాడు. కానీ ఏమంటున్నారంటే వాళ్ళంతా, ఇతను రాజని చెప్పుకుంటున్నాడు, రాజుని చెప్పుకుంటే కనుక రాజుగారికి అతను వ్యతిరేక అవుతాడు, ఆ వ్యతిరేకిని నువ్వు విడిపించావా నువ్వు కూడా శత్రువు అవుతావు, జాగ్రత్త. అంటే తమ రాజ్యానికి ఎక్కడ ఇబ్బంది వస్తుందో, రాజుకి ఎక్కడ తన పదవికి గండం కలుగుతుందో అని చెప్పేసి ఈయన మీద నేరం మోపి ఈయన్ని సిలువ వేయటానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. మీరు మార్క్స్ వార్త 15వ అధ్యాయం 2వ వచనాన్ని కూడా చూడండి. వాళ్ళ రాజ్యం ఎక్కడ పోతుందో, తన పదవి ఎక్కడ పోతుందో అని రాజుతో ఉన్న వాళ్ళు అందరూ కలిసి ఆ పన్నిన కుట్ర ఆయన సిలువ వేయబడటానికి ఒక కారణం. 15వ అధ్యాయం 2వ వచనం. పిలాతు యూదుల రాజువు నీవేనా అని ఆయనను అడుగగా ఆయన నీవన్నట్లే అని చెప్పెను. ప్రధాన యాజకులు ఆయన మీద అనేకమైన నేరములు మోపగా పిలాతు ఆయనను చూచి మరలా నీవు ఉత్తరమేమి చెప్పవా నీ మీద వీరు ఎన్నెన్ని నేరములు మోపుచున్నారు చూడమని. చూడండి, అక్కడ
ఆయనేమో ఆధ్యాత్మికమైన సంగతుల గురించి మాట్లాడుతుంటే వాళ్ళేమో తమ రాజ్యానికి ఎక్కడ ముప్పు వస్తుందో, ముప్పు అంటే ప్రమాదం వస్తుందో, ఈయన్ని గనక చంపేస్తే పేడ విరగడైపోతుంది అని ప్లాన్ వేశారు. ఆ ప్రణాళికలో భాగంగానే ఆయన సిలువ వేయటానికి ప్రయత్నం చేశారు. అంటే రోమా సామ్రాజ్యం యొక్క రాజరికములో ఉన్న రాజు దగ్గర నుంచి అక్కడున్న ఆ పెద్దలందరూ కలిసి ఈయన ఎక్కడ మనకి అడ్డుగా ఉంటాడో, ఈ రాజ్యం ఎక్కడ కూలిపోతుందనే భయంతో ఆయన్ని సిలువ వేయటం కోసం సిద్ధమయ్యారు. నేరాన్ని మోపటానికి ఇష్టపడ్డారు. ఇప్పుడు మనం అనుకుంటూ ఉంటాం సిలువ అనేది ప్రమాదం, లేక యేసు ప్రభు ప్రమాదంలో పడ్డాడు ఆయన సిలువ వేసి అనుకుంటాం. ప్రమాదం కాదు సిలువ. సిలువ దైవ ప్రణాళిక. ఏంటి ఒకసారి చెప్పండి, దైవ ప్రణాళిక. సిలువ ప్రమాదం కాదు, సిలువ ప్రణాళిక. అంత మాత్రమే కాకుండా సిలువ ప్రయోజనం, సర్వ మానవాళి ప్రయోజనార్థం సిలువ ఉంది తప్ప ఈ ప్రపంచంలో. ఆ మధ్య ఒక వ్యక్తి ఆ ఎల్బీ నగర్ ఆ ప్రాంతంలో ఉంటాడు. అసలు యేసు ప్రభు అంటే ఏమాత్రం ఇష్టపడ్డు. ఇంకా వేరు వాటిలో బాగా గరిష్టంగా అతను చాలా ముందుకెళ్ళిపోతూ ఉంటాడు. వేరు విశ్వాసాల్లో అసలు యేసు ప్రభు అంటే ఇష్టపడ్డు. అలాంటి వ్యక్తికి రోజు రాత్రిపూట సిలువ కనపడుతుందండి. అసలు నాకేంటోగా ఉంటుంది, అంతా నాకు సిలువ ఎందుకు కనపడుతుంది, అసలు సిలువ ఎందుకు కనపడుతుంది అని చెప్పి తనకి పరిచయమైన క్రైస్తవ స్నేహితులందరినీ అడిగితే వాళ్ళు అన్నారు, మంచిదే కదా అంటే, చిచి అసలు నేను అది కాదు, నాకు ఎందుకు కనపడాలని ఒకటే కంగారు అయిపోతున్నాడు. సిలువ ప్రమాదం కాదు సహోదరుడా, సిలువ ప్రయోజనం, సిలువ దేవుని ప్రణాళిక. సరే, ఆయన క్రైస్తవ స్నేహితుల్లో ఒక అతను మన చర్చ్ అతను కూడా ఉన్నాడు. అతను అన్నాడంట, ఒకసారి మీ పాస్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళి నన్ను అన్నాడంట. వచ్చి ఏంటండి నాకు సిలువ కనపడుతుందండి, నేను మీ చర్చిలో వాళ్ళందరికీ భోజనాలు పెట్టిస్తే కనపడకుండా ఉంటుందా, నాకు ఒకటే కనపడుతుంది అన్నాడు. అంటే అలా ఏమి ఉండదు అని అన్నాను. లేదండి, ఏదో ఒకటి చర్చికి ఏమైనా చేయమంటారా, ఏమైనా చేస్తే అన్న నాకు ప్రశాంతంగా ఉంటాను, బాగానే ఉంటానని. వేరే వాళ్ళు అయితే ఏమనే వాళ్ళు నాకు తెలియదు, కానీ నువ్వేమీ భోజనాలు పెట్టక్కర్లేదు, నువ్వేమీ చర్చ చేయక్కర్లేదు, ఆ సిలువ యొక్క ప్రణాళిక ఏంటో అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయి. అప్పుడు నీకు ఏదో అయిపోతుంది అనుకుంటున్నావు చూడు, అది ఎంత ప్రయోజనకరమో నీకు కనపడుతుంది, తెలుస్తుంది, నీ జీవితానికి అర్థమవుతుందని చెప్పాను. కాబట్టి సిలువ ఎప్పుడు అది భయం కాదు, సిలువ ప్రమాదం కాదు. ఆయన సిలువ వేయటం అంటే అయ్యో అని బాధపడిపోతాం. సిలువ ప్రణాళిక. సరే, వీళ్ళు రోమా సామ్రాజ్యానికి ఎక్కడ కీడు కలుగుతుందో, ఎక్కడ ప్రమాదం కలుగుతుందో అని కుట్రలు పన్ని రాజుని అంటున్నాడు ఈయన అని అన్నారా? అది ఒక కారణం. అంటే రోమా సైనికులు, ఆ కింగ్ ఎవరైతే ఉన్నారో కైసరు, ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఒకటైపోయి ఆయన సిలువ వేయటానికి ఆయన మీద మోపిన నేరాలు ఒకటి ఏంటంటే, నేను రాజుని అని ఆయన అంటున్నాడు, పన్ను కట్టొద్దని చెప్పేసి అందరికీ చెప్తున్నాడు. నిజంగా చెప్పలా, కానీ వాళ్ళు అంటున్నారు. ఇప్పటికీ కూడా అనేక మంది క్రైస్తవ విశ్వాసం మీద నుప్పులు చెరుగుతూ ఉంటారు, విషం కక్కుతూ ఉంటారు. దేనికో తెలుసా? వాళ్ళకి తెలియదు, కానీ వాళ్ళు ఒక అబద్ధాన్ని నమ్మి విషం కక్కుతూ ఉంటారు. దేశాన్ని ప్రేమించరు అని విషం కక్కుతూ ఉంటారు కొంతమంది క్రైస్తవులు. మీలో చాలామంది ఉపవాస ప్రార్థనలకు వచ్చేవాళ్ళు కాబట్టి మీరు చెప్పండి, 25 సంవత్సరాలుగా ప్రతి జనవరి 26, ప్రతి మే 1వ తారీఖు, ఆగస్టు 15, అక్టోబర్ 2 పూర్తిగా ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి దేశం కోసం ప్రార్థన చేసే మీ స్నేహితులు ఎవరైనా ఉన్నారా? యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళు, నమ్మని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా దేశాన్ని ప్రేమించటం అంటే ఏంటి? ఉదయం నుండి సాయంకాలం వరకు దేశాన్ని, దేశ ప్రధానిని, రాష్ట్ర ముఖ్యమంత్రిని
ఐఏఎస్ అధికారుల్ని, ఐపీఎస్ అధికారుల్ని, సమాజంలో ఉన్న ప్రజలని, దివ్యాంగులుగా ఉన్నవారిని, ఎన్నో బాధలు ఉన్నవారిని, రైతుల్ని, సైనికుల్ని, పోలీస్ డిపార్ట్మెంట్ని, దేశంలో ఉన్న సమస్తాన్ని ప్రార్థన అనే దూపంతో మనం ఎత్తి పడుతున్నామే. దానికి కారణం, ఇంతకంటే దేశం మీద ప్రేమ వేరే విధంగా ఎక్కడైనా ఉంటుందా? ఎక్కడా ఉండదు. అది ప్రేమ అంటే. అంతేగాని యేసు ప్రభుని నమ్ముకుంటే దేశం మీద ప్రేమ లేదని మనుషులు నేరాన్ని మోపితే అది నేరంగా మార్చబడదు సహోదరుడా, సహోదరి. నిజమైన ప్రేమ దేశం కొరకు కన్నీటితో ప్రార్థన చేస్తుంది. నిజమైన ప్రేమ దేశం కొరకు కొంత సమయం కేటాయించి సృష్టికర్త అయిన దేవునికి మొరపెడుతుంది, విన్నపం చేసుకుంటుంది, మనవి చేసుకుంటుంది. పోనీ వాళ్ళు అంగీకరించిన దాన్ని అయినా అడుగుతారా దేశం కోసం? మంత్రి ఉంటే నా కొడుకు ఎమ్మెల్యే అవ్వాలి, నా భార్య మినిస్టర్ అవ్వాలి, నా పిల్లలు మంచి ఉద్యోగం రావాలి, మంచి ఇండస్ట్రియలిస్టులు అవ్వాలి, ఇదే తపన, ఇదే ఆలోచన, ఇదే తొందరలు తప్ప దేశంలో ఉన్న మనుషుల కొరకు ప్రార్థన చేస్తే ఆ ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఈ యేసు అనే మార్గం ద్వారా వస్తుంది. అలా ఆ రోజున అక్కడ నేరం మోపారా ఒకటి. రెండవది ఏంటో తెలుసా? ఫస్ట్ పాయింట్, రోమా సామ్రాజ్యంలో ఉన్న వాళ్ళంతా, రాజు దగ్గర నుంచి అందరూ, వీళ్ళు దేశాన్ని ఎలా అయినా సరే ఈ యేసు అనే వ్యక్తి ఈ రాజ్యాన్ని పడద్రోయటానికి వచ్చాడు అని అనుకున్నారు. రెండో కారణం ఏంటంటే, ఈయన దేవుని కుమారుడని అంటాడేంటి అని ఆనాటి మత పెద్దలు ఒక వివాదాన్ని రేపారు. ఆ మాటను కూడా మీరు చూడండి. మార్క్స్ వార్త 14వ అధ్యాయం. మీరు త్వరగా బైబిల్ తెరిచి అక్కడున్న వాక్య భాగాన్ని చూస్తే, మార్క్స్ వార్త 14వ అధ్యాయం 61 నుంచి 64 వరకు చదువుకుందాం. అయితే ఆయన ఉత్తరమేమియు చెప్పక ఊరుకుండెను. తిరిగి ప్రధాన యాజకుడు పరమాత్ముని కుమారుడైన క్రీస్తువు నీవేనా అని ఆయన నడుగగా యేసు అవును నేనే, మీరు మనుష్య కుమారుడు సర్వశక్తిమంతుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు చూచెదరని చెప్పెను. ప్రధాన యాజకుడు తన వస్త్రములను చింపుకొని మనకిక సాక్షులతో పని ఏమి? ఈ దేవదూషణ మీరు విన్నారు కాదా? మీకేమి తోచుచున్నదని అడుగగా వారందరూ మరణముకు పాత్రుడని ఆయన మీద నేరస్థాపన చేసిరి. చూడండి, రెండో కారణం ఏంటంటే, దేవుని కుమారుణ్ణి అంటున్నాడు. దేవుడు కుమారుడు ఎక్కడా? ఆయన్ని దేవుని కుమారుడిగా వాళ్ళు నమ్మలేక ఆనాటి మత పెద్దలు ఆయన చంపాలి. ఇంతకంటే ఆధారం ఏం కావాలి? మీరు యోహాను సువార్త 10వ అధ్యాయం 33లో కూడా చూడండి. ఇంకా వాళ్ళు అదే పట్టుకున్నారనమాట. ఇంతకంటే మనకి ఏ రుజువు కావాలి? చంపేద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 33వ వచనం. అందుకు యూదులు నీవు మనుష్యుడవై ఉండి దేవుణ్ణి చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి. చూడండి, నువ్వు దేవుని కుమారుడు అని అంటున్నావు, అందుకే మాకు కోపం వస్తుంది. మంచి చేసినందుకు. నిజంగా చెప్పాలంటే వీళ్ళ కోపం ఏంటో తెలుసా? ఆయన అన్ని మంచి పనులు చేస్తుంటే అందరూ మెచ్చుకుంటున్నారండి, కడుపు మండిపోతుంది. ఆయన చేసే దయగల కార్యాలు, ఆయన చేసే కరుణ చూపించే కార్యక్రమాలు, జాలికల కార్యక్రమాలు, అంటే ఎవరినైనా కుష్ఠరోగులను చూస్తే వాళ్ళని బాగు చేయటం, ఆకలితో ఉన్న వాళ్ళకి చూస్తే ఆ రొట్టెల్ని పంచిపెట్టడం, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పంచిపెట్టి ఇవన్నీ చూస్తారు, కడుపు మండిపోతుంది. ఎందుకంటే అందరూ మెచ్చుకుంటున్నారు, అందరూ ఆయన బట్టి ఆనందంగా ఉన్నారు. అది చూడలేక ఏమంటున్నారంటే, ఇలా అన్నాడు, అలా అన్నాడు, ఇలా చేస్తున్నాడు, అలా చేస్తున్నాడు అని చెప్పేసి
రకరకాలుగా ఈ ఆయన దేవుని కుమారుడు అంటాడేంటి? మీరు ఒకసారి లూకాసు వార్తను కూడా తీయండి. లూకాసు వార్త 5వ అధ్యాయం 21వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. శాస్త్రులను పరిసయ్యులను దేవదూషణ చేయుచున్న ఇతడెవడు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడు పాపములు క్షమింపగలడని ఆలోచించుకొనసాగిరి. చూడండి, పాపాలు క్షమించడానికి ఇతను ఎవరు? శాస్త్రులు పరిసయ్యులు అంట. ఎందుకు ఇతను పాపాలు క్షమిస్తాను అని అంటున్నాడు? ఇతను ఎవరు అంటే, ఈయన దేవుని చేత పంపిన దేవుడు కుమారుడని ఒప్పుకోలేక వీళ్ళు అసూయతో పగబట్టి ఎలా అయినా చంపాలని ప్రయత్నాలు చేసేవాడు. మీకు సందర్భం వచ్చింది కాబట్టి ఒక మాట చెప్తున్నాను, వినండి. ఎవ్వరి మీద వాళ్ళ మంచితనాన్ని వారవలేక అసూయ పెట్టుకోబాకండి. ఎవ్వరిని వాళ్ళు మనకంటే వేరొక ఏ విషయంలో అయినా, ఆర్థిక విషయాల్లో కావచ్చు, లేక జ్ఞానంలో కావచ్చు, లేక వాళ్ళ యొక్క దేనిలో అయినా సరే నీకంటే బెటర్గా ఉంటే దేవుడు వాళ్ళని వాళ్ళకి దేవుడు ఇచ్చిన స్థితి, అది నీకు ఇచ్చిన స్థితి అని సర్ది పెట్టుకుని సంతృప్తిగా బ్రతకటం నేర్చుకో. ఎప్పుడైనా అసూయపడ్డావా? ఎప్పుడైనా లోపల తెలియకుండానే వాళ్ళ మీద ఒకలాంటి ఈర్ష్య కలిగిందా? అది అగ్ని, అది నిన్నే కాల్చేస్తుంది. అసూయ, ఈర్ష్య, ద్వేషం బయట ఉండేయా లోపల ఉండేయా? ఏంటి సమాధానం చెప్పట్లేదు? లోపల ఉండేవి. అవి అగ్ని లాంటివి. అవి ఎవరి లోపల ఉంటాయో వాళ్ళనే కాల్చేస్తాయి. అందుకే చూడండి, ఎక్కడైనా ఈర్ష్య కలిగిన వాళ్ళు కానీ, అసూయ కలిగిన వాళ్ళు కానీ, అంటే ఇవన్నీ ఒకే కోవకు వస్తాయి కానీ పదాలు వేరు కాబట్టి ఏదో ఒక పదం నీకు కనెక్ట్ అవుతుందని చెప్తున్నా. ద్వేషం కలిగిన వాళ్ళు కానీ, ఎక్కడైనా ప్రశాంతంగా ఉన్నట్టు ఒక్కళ్ళని చూపించండి, తేడా మాటలు మాట్లాడుతూ ఉంటారు, కన్ఫ్యూజన్గా ఉంటారు, ఎప్పుడు ఒకలాంటి అసంతృప్తితో ఉంటారు, ప్రశాంతత ఉండదు, ఏదో ఒకలాగా ప్రవర్తిస్తారు. ఇవి ప్రధానమైన కారణాలు. జీవితంలో అలాంటి గతి మనలో ఏ ఒక్కరికి పట్టకుండును గాక. అలాంటివి ఎవరిలైనా ఉంటే ప్రభు వెళ్ళగొట్టును గాక. అని నేను అన్నంత మాత్రం నువ్వు కూడా వెళ్ళిపోవాలని ఇష్టపడాలి. అంతేగాని అమ్మో అసూయ నేను వదలను, అది నా బెస్ట్ ఫ్రెండ్, ఈర్ష్య నాకు వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్, ఒకటేమో బెస్ట్ ఫ్రెండ్, రెండోదేమో వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. ద్వేషం అనేది నా ప్రాణ సమానం అని పెట్టుకుంటే నేను ఎంత పోవాలని ప్రార్థన చేసినా, నీ తోటి వాళ్ళు ప్రార్థన చేసినా అది పోదు. మనస్ఫూర్తిగా దేవుని దగ్గర నాకొద్దు, ఇది నాకు మంచిది కాదు, అది అనవసరంగా నన్ను కాల్చేసేది అది. ఈ పరిసయ్యులు శాస్త్రులు ఏమయ్యారో చూస్తే మీకు ఆశ్చర్యం వేస్తుంది. వీళ్ళకి అసూయతో, ద్వేషంతో ఈయన దేవుని కుమారుడు అంటున్నాడు, పాపాలు క్షమిస్తానంటున్నాడని కడుపు మండిపోతుంది. ఆయన్ని సిలువ వేయాలి అని కేకలు వేశారు. ఇది రెండో కారణం. ఇంకా మూడో కారణం ఇంకోటి ఉంది. మత్తయి సువార్త 23వ అధ్యాయాన్ని తెరవండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 27, 28 వచనాలని మనం చదువుకుందాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధుల్ని పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగుపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా కనపడుచున్నారు గాని లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. మూడో కారణం ఏంటో తెలుసా? ఆయన బలంగా వాళ్ళ ప్రవర్తనని వ్యతిరేకిస్తున్నాడు.
ఎవరికైనా సరే వాళ్ళ ప్రవర్తనని వ్యతిరేకిస్తే వాళ్ళకి బాగా కడుపు మండిపోతూ ఉంటుంది. ఏంటి వాళ్ళ ప్రవర్తన? వాళ్ళని ఎలా పోల్చాడో తెలుసా యేసు ప్రభు? సున్నము కొట్టిన సమాధుల్లారా. వెలుపలికి మీరు చూస్తే, వెలుపల అంటే ఏంటంటే బయటికి చూస్తే, మీలో అసలు సమాధి అనేది, సమాధి తోట, క్రైస్తవ సమాధి తోట చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి. మీలో చిన్నపిల్లలైనా సరే చూడలేదన్నాళ్ళు చేయొద్దండి. పెద్దవాళ్ళు అయినా సరే, ఎవరో పెద్దవాళ్ళు కూడా కొంతమంది ఎత్తున్నారు, చూడండి, భయపడబాకండి, దించండి. కొంతమందికి సమాధుల దగ్గరికి వెళ్ళాలంటే భయం అయిపోతుంది. నీకు భయమైనా భయం వేయకపోయినా ఒకరోజు అందరం అక్కడికి వెళ్ళాల్సిన వాళ్ళమే. వెళ్ళక్కర్లేదా? కానీ ఇది ఇష్టం ఉంటుందా ఈ మాట చెప్పటం ఎవరికన్నా? అక్కడికి వెళ్ళాల్సిందే అంటే ఇప్పుడు ఎందుకండి అవన్నీ అంటాం మనం. ఇప్పుడు ఎందుకన్నా ఎప్పుడెందుకన్నా ఏదో ఒక రోజు అయితే అక్కడ చేరాల్సిందే. దాన్ని చూడంగానే ఎందుకు భయం? అక్కడ ఏముంటుంది? కొంతమంది ఏమనుకుంటారు, అక్కడ దెయ్యాలు తిరుగుతాయి. దెయ్యాలు ఎక్కడైనా తిరుగుతాయి. దేవుని సముఖానికే పోయినట్టుగా యోబు గ్రంథంలో కనపడుతుంది, ఎక్కడ తిరగు. అయితే చూసారా, అని ఎందుకు అడిగానంటే, మీరు కనుక ఎప్పుడైనా సమాధుల తోటలో కనుక మీరు, మన ప్రాంతాల్లో చాలా ఉన్నాయి, హైత్ నగర్లో ఉన్నాయి, బాగిలత దాటిన తర్వాత ఒకటి ఉంటుంది, ఇంకా అక్కడక్కడ ఉంటాయి. ముఖ్యంగా క్రైస్తవ సమాధుల గురించి చెప్తున్నాను. ఆ సమాధుల్ని కనుక మీరు చూస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఎంత అద్భుతంగా దాన్ని అలంకరిస్తారంటే, వాళ్ళు కొడితేనే, ఇంట్లో ఉన్న వ్యక్తులు కొడితేనే చనిపోయిన వాళ్ళకు కూడా మంచి మంచి మార్బుల్స్, గ్రానైట్స్ వేసేస్తారు. వాళ్ళే కొట్టి చంపుతారు, వాళ్ళే గ్రానైట్స్, మార్బుల్స్ వేస్తారు. ఎందుకంటే ఇది కనపడదు కదా, కొట్టి చంపింది. ఆ గ్రానైట్ చూసి, అబ్బా కొడుక్కి ఎంత ప్రేమరా, కూతురికి ఎంత అభిమానం రా, భార్య ఎంత ఇష్టపడి ఎంత బాగా చేసుకున్నారా అని చెప్పి. ఇది లోకం, ఇది వ్యవస్థ, ఇది వ్యవహారం. అదే చూసి యేసుప్రభు ఏమన్నాడంటే, అప్పట్లో ఇంక గ్రానైట్స్, మార్బుల్స్ అలంకరించిన వ్యవహారాలు లేవు, సున్నం వేసేవాళ్ళు. అందుకే ఆయన అంటున్నాడు, సున్నము కొట్టిన సమాధుల్లారా. ఎవరిని అంటున్నాడు? లోపల చచ్చిపోయిన వాళ్ళనా, బతికున్న వాళ్ళని అంటున్నాడు? చెప్పాలి. ఎవరాళ్ళు? శాస్త్రులు, పరిసయ్యులు. ఎలా ఉన్నావు? గాడ్ బ్లెస్ యూ. యేసు ప్రభు సాధారణంగా మాట్లాడా, ఇట్లా పట్టి మాట్లాడా? ఆయన అందరితోనూ కలిసిపోయాడు, సాధారణంగా ఉండేవాడు. సేవకుణ్ణి సరిగ్గా ఉండు, ఎవరితో పెట్టుకుంటున్నావు, ఇది సేవకుడు కుటుంబం, జాగ్రత్త. ఇట్లాంటి దరిద్రాలు, వ్యవహారాలు, వీటన్నిటినీ ఆయన చూసి 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 విసిగిపోయి, ఎందుకంటేనంట పైకి చాలా గంభీరంగా, చాలా పెద్ద నీతిమంతుల్లాగా, చాలా గొప్పవాళ్ళుగా కనపడుతున్నారు, కానీ ఆ లోపల మీ స్థితి ఎలా ఉందరా బాబు అంటే, ఆ సమాధిని కనుక తవ్వి చూస్తే లోపల ఎముకలు, కంపు, దరిద్రం అంతా ఉంటుంది. పైకి మాత్రం సున్నం వేసి, అప్పుడప్పుడు వెళ్ళి పూలేసి, క్యాండిల్స్ వెలిగించి ఏవేవో చేస్తున్నారు ఈ రోజుల్లో. అయితే ఆ రోజుల్లో వాళ్ళు సున్నాలేసి బాగానే అలంకరిస్తున్నారు, కానీ లోపలంతా అది మీ బ్రతుకు కూడా అలాగే ఉంది. మీరు ఆ మాటను చదివితే ఆశ్చర్యం వేస్తుంది. ఆ 26వ వచనాన్ని ఒకసారి చదవండి. ఏముంది అక్కడ? గుడ్డి పరిసయుడా, గుడ్డి పరిసయుడా, గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి అగునట్టుగా, గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి అగునట్లుగా, ముందు వాటి లోపల శుద్ధి చేయుము, ముందు వాటి లోపల శుద్ధి చేయుము. పైకి కాదు, పై రూపం కాదు. ఏముందండి ఇప్పుడు నా వస్త్రాలు ఎక్కడ మీరు చూద్దామన్నా ఇంత చిన్న డాట్ కూడా కనపడదు, అంత శుభ్రంగా దీన్ని వాష్ చేసి దాన్ని ఇస్త్రీ చేయించి నేను ధరించడానికి పెట్టాను మా అమ్మ. కానీ నా లోపల కనుక, నా ఆలోచన విధానంలో, నా ఊహలలో, నా యొక్క నిర్ణయాలలో ఏ స్వార్థమైనా, ఏ దురాశ అయినా, లేక ఇంకేదైనా ఉంటే అది కనపడేది కాదు కదా. దీన్ని అద్భుతంగా వేయొచ్చు, పై రూపాన్ని అద్భుతంగా చేసుకోవచ్చు, కానీ నీ లోపల ప్రతిదినము శుద్ధి చేయకపోతే నువ్వు సున్నం కొట్టిన సమాధివే. ఆయన చాలా 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 వాళ్ళ మీద తీవ్రంగా
ఇంకొకసారి 24-25 కూడా చదవండి. అందరూ మనసు పెట్టి మనసులో ఆ పాయింట్స్ నోట్ చేసుకోండి. అందులైన మార్గదర్శకులారా, అందులైన మార్గదర్శకులారా. ఒక్క నిమిషం, మార్గదర్శకులు అంటే ఏంటి? నువ్వు ఎలా బ్రతకాలో, నువ్వు ఎలా చెయ్యాలో నీ గైడ్ చేసేవాడు గుడ్డివాడైతే నిన్ను సరైన దారిలో ఎక్కడ నడిపిస్తాడు? అతను గుంట్లో పడతాడు, నిన్ను కూడా గుంట్లో వేస్తాడు. అందుకని అంటున్నాడు, ఓ పరిసయ్యులారా, శాస్త్రులారా, మీరు కన్నులు లేని వాళ్ళలాగా ప్రవర్తించే అందులైన మార్గదర్శకులు. ఇంకా దోమ లేకుండానట్లు ఒడియగట్టి, దోమ లేకుండానట్లు వడియగట్టి ఒంటెను మృంగువారు మీరే, ఒంటిని మింగువారు మీరే. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, వేషధారులు, హిపోక్రసీ, వేషధారులైన శాస్త్రులారా. శాస్త్రం మీకు బాగా తెలుసని విర్రవీగుతున్నారు, కానీ మీలో ప్లెయిన్నెస్ అనేది లేనే లేదు. మీరంతా కూడా వేషధారణతో బ్రతుకుతున్న వాళ్ళు. పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోను అజితేంద్రియత్వముతోను నిండి ఉన్నవి. అంత కల్మషం, అంత కుట్ర కుతంత్రాలు, స్వార్థం. మన ఈ మధ్య నాతో మాట్లాడటానికి ఈ సేవకులకు సంబంధించిన కొంతమంది వస్తే వాళ్ళతో అన్నాను, ఐక్యత గుండెల నిండా కలిగి బ్రతకాలి, కానీ పైకి మాత్రం ఐక్యత అని రోజు మాట్లాడటం, లోపలేమో కుట్రలు కుతంత్రాలు స్వార్థం, వాళ్ళని ఎలా అవమానపరచాలా, వీళ్ళని ఎలా నష్టపరచాలా, ఇవన్నీ ఎందుకు బ్రదర్స్? మనం ఏమి తీసుకుని పోయేది ఎవడూ లేదు, కానీ ఈ లోకంలో ఉండే కొద్ది కాలం ఇలాంటి వ్యవహారాలతో ఈ శాస్త్రుల్లా పరిసయ్యుల్లా బ్రతుకుతున్న పరిస్థితులు ఆనాడే కాదు నేటి వరకు కూడా కనపడుతూనే ఉన్నాయి. ఇవేవి ఏ వ్యక్తికి, వారి పిల్లలకి, వారి కుటుంబానికి, ఎవరికి క్షేమాన్ని కలిగించలేవు. వాళ్ళు చంపటానికి ప్రయత్నం చేయటానికి ఉన్న ప్రధాన కారణాల్లో మూడో కారణం ఏంటయ్యా అంటే, వాళ్ళ యొక్క నిజస్థితిని బయలు చేశాడు. అప్పటి వరకు అస్సలు వాళ్ళు ఎక్కడుంటే అక్కడ అందరూ భయపడిపోయేవాళ్ళు, కానీ వాస్తవాన్ని ఆయన బయట పెట్టేసరికి వాళ్ళు అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈయనెవడరా? యేసుప్రభు ఏమంటాడు తెలుసా? నేను మీ ఫ్రెండ్ని అంటాడు. యేసుప్రభు ఏమంటాడు తెలుసా? యు ఆర్ మై బ్రదర్స్ అంటాడు. వాళ్ళు ఏమంటారు తెలుసా? అది వాళ్ళ పని. అక్కడ తేడా వస్తుంది. మీరు మార్క్స్ వార్తలు కూడా చూడండి ఒకసారి. మార్క్స్ వార్త 11వ అధ్యాయం 15, 16, 17, 18 వచనాలు చదువుకుందాం. వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రయములు చేయి వారిని వెళ్ళగొట్టనారంభించి రోకలు మార్చు వారి బల్లలను గువ్వలము వారి పీటలను పడద్రోసి దేవాలయము గుండా ఏ పాత్ర అయినను ఎవరిని తేనీయకుండెను. మరియు ఆయన బోధించుచు నా మందిరము సమస్తమైన అన్ని జనులకు ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితిరని. చూడండి, చదవండి. శాస్త్రులను ప్రధాన యాజకులను ఆ మాట విని జనసమూహం అంతయు ఆయన బోధకు బహుగా ఆశ్చర్యపడుట చూచి ఆయనకు భయపడి ఆయన్ని ఎలాగూ సంహరించుదమా అని సమయము చూచుచుండిరి. చూసారా ఎందుకు సిలువ వేయటానికి వాళ్ళు సిద్ధమయ్యారు అంటే, వాళ్ళ వాస్తవ స్థితిని బయటపెట్టి దొంగల గుహలా చేస్తున్నారు, మీరు మోసగాళ్ళు, అన్యాయస్తులు, అబద్ధికులు, పైకి బాగానే కనపడుతున్నారు, లోపల మీ స్వభావం సరిగ్గా లేదు అనేసరికి వాళ్ళకి ఎక్కడ లేని మంట వచ్చింది. నిజంగా
ఉన్నది ఉన్నట్లుగా బైబిల్లో మాట్లాడాలి అంటే ఇప్పటికి కూడా 2026కి వచ్చినా కూడా కొన్ని చర్చిల్లో బోధించే సేవకులు ఉద్యోగస్తులుగా నియమించుకుంటూ ఉంటారు. వాళ్ళు వణికిపోతూ ఉంటారు. ఎందుకంటే పట్టుకుని కొట్టను కూడా కొడతారు. అంత దరిద్రమైన దారుణమైన పరిస్థితులు ఈ సమాజంలో ఇంకా ఉన్నాయి. మీలో చాలామందికి తెలియదు. ఎందుకంటే రావటం ఇక్కడికి రావటం, దేవుణ్ణి నమ్ముకోవటం ఇంకా బయట ప్రపంచం తెలియదు. కానీ ఆనాటి శాస్త్రులు, ఆనాటి సమాజ పెద్దలు, ప్రధాన అధికారులు, సమాజ మందిరపు అధికారులు అలాంటి ప్రవర్తన నేడు కూడా ఉంది అని చెప్పటానికి సిగ్గుపడుతున్నాను. ఎందుకంటే వాస్తవాన్ని చెప్పటానికి వాళ్ళు ఒప్పుకోలేరు. లోపల ఎలా ఉందో చూసుకో, నీ హృదయ స్థితిని గమనించు. నువ్వు అసూయతో ఉన్నావు, నువ్వు కపటంతో ఉన్నావు, నువ్వు వేషధారిగా ఉన్నావు అని మాట్లాడాలంటే వల్లగాని పని. నా ప్రియమైన వారలారా, అది మాట్లాడకుండా ఒక వ్యక్తి నీతిమంతుడిగా మార్చబడలేడు. అది బోధించకుండా ఒక వ్యక్తి జీవితం సరిచేయబడటం అసంభవం. లోపల ఉన్నదానిని అది శుద్ధి చేయకుండా దేవుని ఎదుట ఎవడు నిలబడలేడు. వాళ్ళ లోపల ఉన్న వాటిని యేసు ప్రభు కదిలించేసరికి వాళ్ళకి మహా కంపరంగా ఉంది. ఎంత కంపరంగా ఉందంటే, ఎప్పుడు చంపుదామా, ఎప్పుడు పోతాడా వీడు. కొంతమంది కాసు కూర్చుంటారండి. తండ్రి పద్ధతిగా బ్రతకమని చెప్తున్నాడు అనుకోండి, ఈ ముసలోడు చాదస్తంతో చస్తున్నాం, పోతే ఒక పని అయిపోతుంది, ఆస్తి అంతా నా ఇష్టం వచ్చినట్టు అనుభవించవచ్చు అనుకునేవాళ్ళు ఉంటారు. సమాజంలో పద్ధతిగా బ్రతికేవాళ్ళు తమ చుట్టూ ఉన్న సమాజాన్ని పద్ధతిగా ఉండమని చెప్తే భరించలేని వాళ్ళు ఉంటారు. ఇక సంఘాల్లోన చెప్పటానికి ఏముంది, ఎంతోమంది వాళ్ళ ప్రాణ త్యాగాలతో ఈ దేవుని యొక్క పనిని ముందుకు తీసుకెళ్ళటానికి ప్రయత్నిస్తే వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఏమి వద్దని త్యాగంతో బ్రతుకుతూ వెళుతూ ఉంటే, కొంతమంది ఏమో ఘనతల కొరకు, గౌరవాల కొరకు, పదవుల కొరకు, రకరకాల వాటి కొరకు ప్రాకులాడుతూ వాళ్ళ యొక్క ఆశలకు అడ్డుగా ఎవరున్నారో వాళ్ళు చచ్చిపోతే బాగుండని చూస్తూ ఉంటారు. యేసు ప్రభు ఎందుకు చచ్చిపోవాలని చూస్తున్నారు? చచ్చిపోవాలి కాదు, చంపాలి అని చూస్తున్నారు. ఆయన వయసు ఎంత? 33 సంవత్సరాలు. కరెక్ట్ ఇంకో 6 నెలల తర్వాత సిలువ వేయటమే అయిపోయింది. ఆయన మీద పగబట్టారండి 3.5 సంవత్సరాలు. వాళ్ళు ఎంత పగబట్టారంటే మహా ఘోరాతి ఘోరమైన పగబట్టారు. అందుకే ఆయన సిలువ ఎప్పుడు సంహరించుదామా అని చూస్తున్నారంట. ప్రజల వైపు చూస్తేనేమో వాళ్ళందరూ చాలా ఆశ్చర్యపోతున్నారు. ఏమనంటే, మనం పుట్టినప్పటి నుంచి ఇలాంటి మాటలు ఎప్పుడైనా విన్నామా? మన జీవితంలో ఇలాంటి వ్యక్తిని ఎక్కడైనా చూసామా? ఇంత చక్కగా క్రమశిక్షణ పెట్టి ప్రజల్ని వాళ్ళ ఆకలేస్తే వాళ్ళ ఆకలి తీరుస్తున్నాడు. వాళ్ళకి ఎవరికైనా ఏదైనా అనారోగ్యం వస్తే ఆయన ప్రభావాన్ని స్వస్థపరుస్తున్నాడు. దారి తప్పి తిరుగుతున్న వాళ్ళని దారిలో పెడుతున్నాడు. దెయ్యాలు పట్టిన వాళ్ళని వెళ్ళగొడుతున్నాడు. ఎవరైనా దేవుడి పేరు చెప్పుకుని ఆడుకుంటుంటే వాళ్ళని హెచ్చరిస్తున్నాడు, వాళ్ళని ఖండిస్తున్నాడు, వాళ్ళకి బుద్ధి చెప్తున్నాడు. ఇలాంటి వ్యక్తిని ఎప్పుడైనా చూసామా అని యేసు ప్రభువుని గురించి వాళ్ళందరూ ఆనందపడి ఆశ్చర్యపడుతుంటే, ఈ శాస్త్రులకి, సమాజ మందిరపు పెద్దలకి, పరిసయ్యులకి బాగా కోపంతో రగిలిపోతున్నారండి. ఇది 3వ కారణం. మొదటి కారణం ఏంటి? రాజులు వాళ్ళ రాజ్యం పోతుందేమోనని. రాజులు అంటే ఎక్కువ కాదు, ఆ రోమా చక్రవర్తి, అతనితో ఉన్నవాళ్ళు రాజ్యం ఎక్కడ పోతుందో ఈయన రాజును అంటున్నాడు అని చెప్పేసి చంపాలని వాళ్ళు. అలాగే మత పెద్దలు యేసు ప్రభువుని చూచి దేవుని కుమారుడు అంటాడేంటి, దేవుని యొక్క పేరట పాపములను క్షమిస్తాను అంటాడేంటి, ఈయన దేవుని కుమారుడు ఏంటి అని చెప్పి ఆయన చెప్పిన ఆయన యొక్క జీవితాన్ని గురించి జీర్ణించుకోలేక చంపాలని అనుకున్నారు. ఈ పరిసయ్యులు, శాస్త్రులు ఏంటయ్యా అంటే వాళ్ళ వాస్తవాన్ని బయటపెట్టాడు కాబట్టి, ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళని కడిగి పారేశాడు. వాళ్ళ బుద్ధిని, వాళ్ళ ప్రవర్తనని, వాళ్ళ జీవితాన్ని. నిజంగా సేవ చేసేవాళ్ళు ఎలా ఉండాలండి? కడుపులో తీసి ఆకలి ఉన్నడికి పెట్టాలి, అంతేగాని వాళ్ళ నోటి దగ్గర వాటిని కొట్టేయటం కాదు. సేవకులంటే ఎలా ఉండాలి? తన ప్రాణాన్ని వాళ్ళ కోసం పెట్టి కన్నీటితో దేవుని పాదాలు పట్టుకుని వాళ్ళ క్షేమం కొరకు పాటుపడాలి, అంతేగాని వాళ్ళ సుఖాల కోసం, వాళ్ళ కుటుంబ సౌఖ్యాల కోసం మనుషులని వాడుకునేవాళ్ళు కాదు.
ఎన్ని చోట్ల ఎంతమంది అండి సేవకుడు లేకపోతే నేను అది ఇదని పేరు పెట్టుకుని అమాయకుల్ని ఎంతగా ఉపయోగిస్తూ ఉంటారు. చాలా కాలం అంటే 20 సంవత్సరాల క్రితం ఒక అర్ధరాత్రి ప్రయాణంలో ఉన్నాను. నేను ఒక మీటింగ్కి వెళ్ళి వస్తున్నాను. అప్పుడు కంబైన్డ్ స్టేట్లో వెస్ట్ గోదావరి అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక మీటింగ్కి వెళ్ళి వస్తున్నాను. రాత్రి 12:30 గంటలైంది. విపరీతమైన దాహం అవుతుంది. నాతో 2-3 ఉన్నారు. డ్రైవింగ్ చేసే వ్యక్తి కాకుండా ఇంకో 2 ఉన్నారు. 4 వస్తుంటే ఎక్కడైనా ఏదైనా షాప్ కనపడుతుందేమో, ఆపండి కొంచెం నీళ్లు దొరికితే కొనుక్కుని తాగుదాం అంటే వాటర్ బాటిల్ కొని తాగుదాం అని చెప్పి అడుగుతున్నాను. చూస్తున్నారు, ఎక్కడ దొరకట్లేదు. అప్పటికి ఒక 20 కిలోమీటర్లు ప్రయాణం చేసాం. ఆ 20 కిలోమీటర్లు అయిన తర్వాత ఒక చోట దొరికింది ఒక చిన్న డబ్బా లాంటిది షాప్. ఆపితే మేము మంచినీళ్ళ బాటిల్ కొనుక్కుని తాగుదాం అనుకున్నాం. అక్కడ కొబ్బరి బొండాలు ఉన్నాయి, తాగుదాం అని చెప్పేసి చెప్పాం. వాళ్ళు కొబ్బరి బొండాలు కొడుతుంటే మేము అక్కడ నుంచి మాట్లాడుకుంటా ఇలా చూసేసరికి అప్పుడు 12:40 అయిందండి. ఒక వ్యక్తి ఇలా 2 చేతులు ఊపుకుంటా వస్తున్నాడు. అటు ఒక 5-6 మంది, ఇటు ఒక 5-6 మంది. దూరంగా ఉన్నాడు అంటే కనుచూపు మేరలో, అంటే లాస్ట్ రో దగ్గర ఉన్నాడు అనుకోండి, రోడ్డు మీద. నేను అన్నాను, వచ్చి అతను సేవకుడు చూడండి అన్న. ఎలా చెప్పాను నేను? చెప్పరేంటి? ఎలా చెప్పానంటే ఆ నడక, ఆ వస్త్రధారణ, వాటిని చూసి చెప్పాను. అంటే నెగిటివ్గా కాదు, పాజిటివ్గానే. సేవకుడు ఆయన ఎవరో వస్తున్నాడు. వీళ్ళకి ఏం చెప్పానంటే, నేను సేవకుడు నుంచి చెప్పబాకండి కాసేపు దయచేసి అని చెప్పాను. ఎందుకంటే గబాల్ని మనాళ్ళకి ఏముంది, మేము కూడా సేవ అంటారని చెప్పబాకండి అని చెప్పి నా పక్కన అతనితో చెప్పాను. పాపం ఆయన వస్తున్నాడు కదా, మనం కొబ్బరి బొండం తాగుతున్నాం, ఆయనతో పాటు ఉన్న వాళ్ళందరికీ కూడా కొబ్బరి బొండాలు ఇప్పించండి, ఎక్కడి నుంచో మీటింగ్ నుంచి వస్తున్నట్టున్నారు ఇంత అర్ధరాత్రి వాళ్ళు కూడా అని చెప్పాను. వచ్చిన తర్వాత కొబ్బరి బొండం ఆయనకి చెప్పాడు నా ప్రక్కన అతను, కొట్టండి అంటే ఆయన తాగుతున్నాడు. వాళ్ళకి కూడా వాళ్ళకెందుకు అన్నాడు. ఫస్ట్ మేము వాళ్ళకి కూడా కొట్టమంటే వాళ్ళకెందుకు అన్నాడు. అంటే వాళ్ళందరూ పాపం దగ్గర లేరు, అంతంత దూరంలో ఉంటున్నారు. అసలు దగ్గరికి రావట్లేదు, వాళ్ళు భయపడిపోతున్నారు. నడిచేటప్పుడు అంతే, దూరంగా నడుస్తున్నారు. వచ్చినాక కూడా ఈయన ఇక్కడ ఉంటే వాళ్ళు అంత దూరంలో ఉన్నారు. అంటే మేము మాట్లాడుకునే వాళ్ళకి వినపడవు అనమాట. ఈ వ్యక్తి నా పక్కన ఉన్న అతను కొబ్బరి బొండం కొట్టించంటే కొట్టించవచ్చు కదా. కొట్టించడమే కాకుండా ఆయనతో మాటలు కలిపాడు. అయ్యగారు అన్నాడు. అయ్యగారు అనేసరికి ఇంకా ఆయన పొంగిపోతున్నాడు. బాగా పొంగిపోతా, ఏంటి బ్రదర్ అది ఇది అన్నాడు. అని వాళ్ళకి కూడా కొబ్బరి బొండాలు వాళ్ళకి ఎందుకు అన్నాడు ఫస్ట్. సరే లేదండి కొట్టిద్దాం అన్నాడు ఈయన. కొట్టేస్తున్నారు. వాళ్ళని అంటాడు, అరే రండిరా, నన్ను చూసి మీకు కూడా ఇస్తున్నారు రండి అని చెప్పేసి వాళ్ళందరినీ పిలిచాడు. అసలు ఏంటండి జీవితం ఏంటి? మనం ఎవరం? నేను సేవకుడిగా అయినా, లేకపోతే ఇంకెవరైనా, లేకపోతే ఇంకా మీలో పెద్దలు ఉన్నా, ఎవరమైనా మనందరం యేసయ్య రక్తం చేత కడగబడిన ఆయన పిల్లలం. బోధించే స్థానంలో ఉన్నవారు మీకు పైన నాయకులను గౌరవించండి, వారికి దుఃఖం కలగకుండా ఉండండి అని దేవుడు చెప్పాడు. అలా ఉండటం తప్పేమి కాదు, అది పాపం కాదు, అది అన్యాయం కాదు. కానీ నేను అనకూడదు ఆ మాట. దేవుని వాక్య ప్రకారం నడవాలి, సరే అది వేరే విషయం. కానీ రండ్రా నన్ను చూసి అస్సలు ఆ హెచ్చులకోరి మాటలు ఎందుకు, ఆ గొప్పలు ఎందుకు, లేకపోతే అధికారం చెలాయించడం ఏంటి? మన కడుపులో తీసి పెట్టవలసిన వారమే ఉండగా వారు ఆకలితో ఉంటే కనుక మనం తినాల్సింది ఒక పూట తినకపోతే ఏమైందిలే, రోజు నేను ఎక్సెస్ తింటాను కదా అనుకోవాల్సిందే ఉండగా, ఈ రోజున ఈ సమాజంలో ఈ పరిస్థితులు ఎవరు కారణం? అలా చేసేవాళ్లే కాదు, అలా చేసేవాళ్ళని ప్రోత్సహించి అలా చేసేవాళ్ళ ప్రక్కన నిలబడి ఉండేవాళ్ళు మామూలు అయిన మనుషులు కూడా కారణమే. వాక్యం ఏం చెప్తుంది? వాక్యాన్ని ప్రక్కన పెట్టి వాళ్ళ ఘనత కోసం, వాళ్ళ గౌరవాల కోసం, వాళ్ళ పేరు ప్రఖ్యాతుల కోసం చేసే వాళ్ళ యొక్క కార్యక్రమాలు కూడా తప్పే. అందుకే కదా నా నామం అన్ని జనులు దూషించబడుతుందని రాయబడిన మాట. ఈ రోజున యేసుప్రభు నమ్ముకో అనగానే ఓ పెద్ద చాంతాడంత లిస్టు తీసుకొస్తారు. ఏమనంటే చర్చిలకు వెళ్తే ఇట్లా చేస్తారు, అట్లా చేస్తారు, ఏదేదో. నిజంగా ఈ సమాజంలో మనుషులు ఆరోపించినది ఒక్కటైనా ఈ మినిస్ట్రీలో ఎక్కడైనా ఉందా? ఎవరైనా ఏ విషయంలో అయినా ఇలా వేలు పెట్టి చూపించదగినట్లుగా ప్రవర్తిస్తున్నామా తెలిసి? అలాగే ప్రతి చోట ప్రతి వ్యక్తి, ప్రతి సేవకుడు, కుటుంబాలు, పిల్లలు, సంఘ పెద్దలు ఉంటే ఈ దౌర్భాగ్యమైన పరిస్థితులు ఎందుకు వస్తాయి?
ఆ రోజున ఆయన చంపాలి అని ప్రయత్నం చేయటంలో ప్రధానమైన అంశం ఇదే. ఆ అంశం ఏంటంటే, మీరు వ్యాపారంగా మార్చారు, మీరు ఇది దొంగల గుహగా మార్చారు, మీరు దీనిని మీ ఇష్టానుసారమైన స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని దేవుడు చెప్తే, ఆ రోజున వాళ్ళకి నచ్చక ఆయన చంపాలని ప్రయత్నించారు. అయితే 3 విషయాలు, రాజు అవుతామని, రాజు అయిపోతాడేమో మన రాజ్యం పోతుందని రోమా చక్రవర్తి ప్రయత్నం చేస్తే, దేవుని కుమారుడని అంటున్నాడని చెప్పేసి ఆ రోజునున్న సమాజ పెద్దలు ప్రయత్నం చేస్తే, వాళ్ళ వాస్తవాన్ని బయట పెట్టాడని చెప్పి శాస్త్రులు పరిశీలు ప్రయత్నిస్తే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే వీటన్నిటికంటే ప్రధాన కారణం ఆయన సిలువ వేయటానికి యెషయా గ్రంథం 54వ అధ్యాయం ఇదే దేవుని యొక్క ప్రణాళిక. చూడండి, యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో ఏమని రాస్తుందంటే, యెషయా గ్రంథం 54 కదా, 53వ అధ్యాయం 5వ వచనం నుండి చదువుకుందాం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. ఎందుకు యేసు ప్రభు సిలువ వేయబడ్డాడంటే, మన అందరి దోషము ఆయన మీద మోపబడింది. ఆయన పొందిన దెబ్బల్ని మీలో ప్రతిదినం జ్ఞాపకం చేసుకుంటే ఏం కలుగుతుంది? ఆయన పొందిన దెబ్బల వలన మనకి స్వస్థత కలుగుతుంది. న్యాచురోపతి అతను అంటాడు, 2 గ్లాసులు నీళ్ళు తాగండి, 2 లీటర్లు నీళ్ళు తాగండి అంటాడు. ఇంకొకటి వచ్చి నీళ్ళు తాగొద్దు అంటాడు. ఇంకొకటి వచ్చి ఆపాకులు తినండి అంటాడు. ఇంకొకటి వచ్చి ఇది తినండి అంటాడు. ఏది తినాలో, ఏది తాగాలో, ఏం చేయాలో కన్ఫ్యూజన్ ఉన్న పరిస్థితుల్లో నేను ఈరోజు మీకు ప్రపోజ్ చేస్తున్నాను, వాటిలో నచ్చినవి చేయండి, చేయొద్దని అంటున్నా. ప్రతిరోజు ఆయన పొందిన దెబ్బల్ని జ్ఞాపకం చేసుకుంటే, ఉదయాన్నే లేచిన వెంటనే ఆయన పొందిన దెబ్బల వలన మనకి ఆరోగ్యము, స్వస్థత కలుగుతుంది. మరణము జీవముగా మార్చబడుతుంది. బలహీనతలో నువ్వు బలమును పొందుతావు, వ్యాధి నుండి విడుదల, స్వస్థతను పొందుతావు. మనస్ఫూర్తిగా ప్రభువా, నువ్వు పొందిన గాయాలు, చేతిలో కానీ కాళ్ళల్లో కానీ, లేక శరీరం అంతా కొరడాలతో చీల్చిన గాయాలన్నీ నా కోసమే ప్రభువా పొందావు. నువ్వు పొందిన దెబ్బలన్నీ నా పాపాలే, నా విధేయతలే, నా అపరాధాలే. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుతుంది. మీలో చిన్న వయసు నుండి కూడా ఎప్పుడు ఆయన సిలువ అనే దానిని, ధ్యానం అనేది మరవకండి. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అది మిమ్మల్ని ఎంత క్షేమంగా ఉంచుతుందంటే, సిలువ ఇచ్చే అంత క్షేమం, సిలువ వలన కలిగే ప్రయోజనం, సిలువ ద్వారా కలిగే విడుదల ఇంకా దేనిలోనూ ఎవరి ద్వారానూ కలగదు. అక్కడక్కడ కొంతమంది కచీఫులు అమ్మేవాళ్ళు, ఇంకా నీళ్ళు అమ్మేవాళ్ళు, ఆయిల్ అమ్మేవాళ్ళు, అవన్నీ మోసం. సిలువ ద్వారా మనిషి జీవితంలో కలిగే మేలు ఇంకా దేని ద్వారానూ కలగదు. ఎందుకు అంటే ఆయన వాక్యం కాబట్టి, అది ఆయన మాట కాబట్టి. ఆయన మాట ఈక్వల్ టు ఆయన. అప్పుడప్పుడు మనం ఊరిని అన్నానంటాం. ఆయన అట్లా ఊరిని అనేవాడు కాదు. ఆయన మాటే ఆయన, ఆయనే ఆయన మాట. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాట ఏంటి? ఆయన. ఎవరు ఆయన? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తే ఆయన మాట, దేవుని వాక్యం. అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనాన్ని కూడా చదువుకుందాం. త్వరగా తీయాలి. అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం. దేవుడు
నిశ్చయించిన సంకల్పమును దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగించబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. చదివింది విన్నారా, చూసారా? మీరు చూడండి ఒకసారి బైబిల్లో, నేను చదువుతాను మరలా. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపిరి. భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అంటే ఏంటంటే మనందరికీ రక్షణ కలిగించటానికి, మనందరికీ విమోచన కలిగించటానికి, మనందరికీ పరలోక రాజ్యాన్ని ఇవ్వటానికి ఆయన మన కోసం ఏర్పాటు చేసిన ప్రణాళిక ప్రకారం ఆయనను ఆ దుష్టులు ఏం చేశారంటే సిలువ వేసి చంపారు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనాన్ని కూడా ఒకసారి చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. హల్లెలూయా, హల్లెలూయా. నేను చదువుతాను, అందరూ చెప్పండి ఒకసారి ఆ మాటను నా వెనకే చెప్పాలి మీరు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24 బైబిల్లో చూస్తూ నేను చెప్పండి. మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మనమంట పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన సిలువ వేయబడ్డాడంట. అంటే ఆజ్ఞాతిక్రమం పాపం. మనం పాపముల విషయమై ఎలా ఉండాలంట? చనిపోయిన వారమై నీతి విషయములో జీవిస్తున్న వారిగా ఉండి ప్రభువుకి మహిమకరంగా ఈ భూమి మీద బ్రతకాలి. అందుకోసం ఆయన సిలువ వేయబడ్డాడు. రోమా చక్రవర్తి తనకున్న అధికారం పోతుందని ప్రయత్నం చేసిన, సమాజంలో ఉన్న పెద్దలైన వారు, మత పెద్దలైన వారు ఈయనేంట్రా దేవుని కుమారుడు అంటాడు అని ఆయన చెప్పిన మాటల్ని జీర్ణించుకోలేక ప్రయత్నం చేసిన, సేవకులు అనబడిన వాళ్ళు శాస్త్రులుగా పరిసేయులుగా సమాజంలో చలామణి అవుతున్న వాళ్ళు వాళ్ళ వాస్తవ స్థితిని బయటపెట్టాడు కాబట్టి, వాళ్ళ బ్రతుకుల్ని ఎండగట్టాడు కాబట్టి, ఆయన ఉన్నదన్నట్లుగా మాట్లాడాడు కాబట్టి ఓర్వలేక భరించలేక కోపంతో ఆయన చంపడానికి ప్రయత్నించిన, మొత్తం మీద వాళ్ళు ఏ కారణంతో ప్రయత్నించినప్పటికీ కూడా 4వ కారణం, ముఖ్యమైన కారణం ఏంటంటే దేవుని ప్రణాళికలో భాగముగా పాపం విషయమై మనము చనిపోయి నీతి విషయమై జీవించినట్లుగా, గతకాలపు పాపములన్నింటినీ క్షమించటానికి అర్హత కలిగిన వ్యక్తిగా ఆయన నిర్ణయించినట్లుగా మన పాపము యొక్క శిక్ష అంతా కూడా ఆయన మీద వేసి సిలువలో ఆయన వేలాడదీసి ఆయన శరీరం అంతా గాయపరిచి మన పాపములు క్షమించటానికి ఒకే ఒక్క వ్యక్తికి అర్హత ఉంది, ఆయనే యేసయ్య. నీవు నేను ఈ భూమి మీద ఉన్న మనుషులు ఎవరైనా, ఈరోజు ఉదయాన్నే వచ్చాం, ఉపవాస ప్రార్థనకి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు 9 గంటలకి. మనం ఎప్పుడు మోకరించినా ప్రతి ఉదయకాలమే కానీ ఎప్పుడైనా సరే అలా దేవుని సన్నిధిలో, దేవా నిన్నటి దినం నేను అలా చేయకుండా ఉంటే మంచిది, బాగుండేది, అలా ఆలోచించానేంటి దేవా, నాకెవరున్నారని నేను ఆలోచించాను, నేను ఎందుకు ఆలోచించాను, నేను పెద్ద వయసులోకి వెళ్ళిన తర్వాత నన్ను ఎవరు పోషిస్తారని ఆలోచించానే, నా పిల్లలు నన్ను చూడకపోతే నువ్వు లేవా, నాకు ఎందుకు అలా అవిశ్వాసంతో ఆలోచించాను. అలా ఎప్పటికప్పుడు దేవుని దగ్గర మనకి ఆయనకి మధ్యలో ఉన్న ఏవైతే తప్పులు, ఏవైతే మనం తప్పుగా ఆలోచించినవి ఇవన్నీ ఉన్నాయో వాటన్నిటిని సెటరేట్ చేసేసుకుంటే, నువ్వు ఎప్పుడైతే క్షమించను అని అడుగుతావో దేవుడు వాటన్నిటిని క్షమించేమంటాడో తెలుసా? చిన్నపిల్లలారా, మన ఎప్పుడు చిన్నపిల్లలుగానే ఆయన చూస్తాడు. నా కుమార్తె, నా కుమారుడా, ఇంకొకసారి అలా ఆలోచించబాకు. ఎందుకంటే నేను నీ తండ్రిగా లేనా,
నేను నీ తల్లిగా ఆదరించిన, నీ ఆఖరి శ్వాస వరకు నా వడిలో నిన్ను పెట్టుకుని నేను నడిపించిన, నా ఆత్మ నీలో నేను పెట్టలేదా? నువ్వు ఇంకోసారి అలా ఆలోచించుకొని మనల్ని సరిచేసి ఆదరించి మనని గైడ్ చేస్తూ ఉంటాడు. ఈ ప్రపంచంలో ఒక మనిషిని ఇంకొక మనిషి ఉన్నట్లుగా గైడ్ చేసే మార్గం యేసయ్య మార్గం. ఆ గైడ్ చేసేది పరిశుద్ధాత్మ దేవుడు. ఇంకెక్కడ ఎవరు ఎప్పుడు చేయలేరు, ఇంకా అది అసంభవం. అందుకే నేనే మార్గం అని నేను స్పష్టంగా చెప్పడానికి కారణం. ఇంకా చాలామంది ఆ దేవుడు అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, ఏదేదో చెప్తూ ఉంటారు. కానీ నీ లోపల ఉండి నీతో పాటు ఉండి నేను ప్రతిరోజు గైడ్ చేసేది పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ఆయన మరణం దేని కొరకు అంటే మన పాప క్షమాపణ కొరకు, మనం నీతిగా బ్రతికేదాని కొరకు, మన పరలోక రాజ్యాన్ని చేర్చేదాని కొరకు, మన జీవితకాలం అంతా మనకు తోడుగా ఉండటం కొరకు ఆయన సిలువలో తన ప్రాణమును పెట్టడానికి దేవుడు అనుమతించాడు. సహోదరుడా, సహోదరి, చంపటానికి అనేక కారణాలు వాళ్ళు చూపించి ఉండొచ్చు, అనేక నేరాలు మోపి ఉండొచ్చు, అనేక తప్పుల్ని ఆయన మీద వేసి ఉండొచ్చు. కానీ దేవుడు ఎందుకు అనుమతించాడు అంటే మన క్షేమం కొరకు, మన రక్షణ కొరకు, మన భవిష్యత్ కొరకు. పరిశుద్ధాత్ముడు ఈ విషయాలని మనం ధ్యానించడం ద్వారా, ఆయన సిలువను జ్ఞాపకం చేసుకోవటం ద్వారా, ఆయన సిలువలో పొందిన గాయాలను జ్ఞాపకం చేసుకోవటం ద్వారా, కొరడా దెబ్బలను జ్ఞాపకం చేసుకోవటం ద్వారా, ఆయన దెబ్బలన్నింటిని ఒక్కసారి మనం తలంచుకోవటం ద్వారా ఈ మంచి శుక్రవారం శుభ శుక్రవారంగా మన జీవితంలో మార్చబడుతుంది. ఈ శుభ శుక్రవారం శుభదినంగా నీ జీవితంలో మార్చబడుతుంది. నేను ముగించే ముందు ఒక మాట చెప్పాలనుకున్నది ఏంటంటే, ప్రభు అయిన యేసు క్రీస్తుతో అంటు కట్టబడి ఆయనతో గనుక నీ జీవితం ముడిపడి ఉంటే నీ ఆఖరి శ్వాస వరకు నీకు ఇక డోకా అనేది లేదు. ఎవ్వరు నిన్నేమీ చేయలేరు, ఏమీ చేయలేదు. నీ జీవితం అత్యంత సురక్షితంగాను క్షేమంగాను ఉంటుంది. ఇక్కడ నుంచి ఆయన అనుమతిస్తే మరలా వెళ్ళి ఆయన ప్రక్కకి చేరతాం, అంతే. దట్స్ ఆల్. అంత సురక్షితమైన జీవితం ఆయన ద్వారా మనకు కలుగుతుంది. అదే శుభ శుక్రవారం యొక్క సంగతి. ఈ సంగతులన్నిటిని బట్టి మనం దేవునికి మనం అప్పగించుకుందాం. ఈ మొదటి సెషన్ ముగింపులో ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడండి. లేచి నిలిచిన వారంతా కూడా ఒకసారి, ప్రభా నన్ను కనికరించు, నన్ను కరుణించు, నా విషయమై నువ్వు దయ చూపించు. ఎందుకు సిలువేయబడ్డావో, ఎందుకు తండ్రి నిన్ను అప్పగించాడో, దానికి అనుమతించాడో నీ లేఖనాల ద్వారా అర్థమవుతుంది. రోమా చక్రవర్తి తనకు ప్రమాదమని చంపటానికి ప్రయత్నించాడు. ఆనాటి మత పెద్దలు వాక్యములకు విరుద్ధంగా మాట్లాడుతున్నాడు అని చంపటానికి ఉద్దేశించారు. ఆనాటి శాస్త్రులు, పరిసయ్యులు వారి వాస్తవాలు బయటకు వస్తున్నాయనే కోపంతో చంపటానికి ప్రయత్నించారు. కానీ అవన్నీ నీ కొరకు, నా కొరకు, నీ స్వస్థత కొరకు, నీ రక్షణ కొరకు, నీ పాప విమోచన కొరకు, నీ విడుదల కొరకు అని తెలుసా? ఒకసారి పరమందున్న దేవుని వైపు చేతులెత్తి, అయ్యా బ్రతుకు దినములన్నీ నిన్ను హత్తుకుని నేను నీతో అంటు కట్టబడి బ్రతకడానికి సహాయం చేయని ఒక మాట చెప్పు. ఆమెన్. ఈ శుభ శుక్రవారం నాయన అందరికీ శుభదినంగా మార్చండి తండ్రి. ఈ మొట్టమొదటి లైన్లో ఉన్నవారు మొదలుకుని ఆ చివరి లైన్లో ఉన్న వారి వరకు, అంత మాత్రమే కాకుండా దీన్ని లైవ్లో చూస్తున్నవారు వారందరికీ ఇదొక శుభదినంగా మార్చి జీవితకాలమంతా ఏది తక్కువ కాకుండా మీ యొక్క కృపచేత ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఎన్నో కారణాలను చూపించారు చంపటానికి, సిలువ వేయటానికి.
కానీ ఒకే ఒక్క కారణం కనపడుతున్నది. అది మేము పాపము విషయంలో చనిపోయి నీతి విషయంలో బ్రతికి నీ పిల్లలుగా ఈ భూమి మీద ఉండటం కొరకు అని నాయన. ఇంకను ఇది అర్థం కాకుండా బ్రతుకుతున్న వారికి అర్థమయ్యేటట్లు చేసి ఈరోజు మొదలుకుని పాపం విషయములో చనిపోయిన వారిగాను నీతి విషయములో మేము బ్రతికిన వారముగాను మా జీవితకాలం అంతా ప్రయాణం చేయటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను. ఏ ఏ విషయాలు ప్రార్థించామో ఆ ప్రార్థనలన్నీ నెరవేర్చండి. ఎవరెవరు ఏ అవసరాలతో వచ్చారో అవసరతలు తీర్చండి. బలహీనుల్ని ముట్టండి, వ్యాధిగ్రస్తుల్ని స్వస్థపరచండి, భయం కలిగిన వారి భయాలన్నింటినీ వెళ్ళగొట్టండి, కలవరాలన్నీ పారద్రోలండి. మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ మొదటి సెషన్ ఇప్పుడు కంప్లీట్ అయింది. మీలో గుడ్ ఫ్రైడే ఆరాధనకు వచ్చిన వాళ్ళు ముఖ్యంగా గమనించాలి. ఉదయం 9 గంటలకు ప్రారంభించబడింది. మరలా 1:20 మనం ఈ రెండవ సెషన్ ప్రారంభించుకుని కొన్ని ప్రార్థనల ద్వారా అటు అనంతరం దేవుని యొక్క వాక్యం ద్వారా మనం ముందుకు వెళ్ళి ముగించుకుంటాం రెండో సెషన్లో. కాబట్టి ఇప్పుడిప్పుడే వచ్చిన వాళ్ళు మీకు ఇంకా పెద్ద అవసరాలు ఏమి ఉండవు కాబట్టి ఇప్పుడే వచ్చారు కాబట్టి అలా కూర్చుని ప్రార్థనాపూర్వకంగా వాక్యాన్ని ధ్యానించుకుంటూ గడపండి. చాలా సమయం నుంచి ఇక్కడ ఉన్నవాళ్ళు మీ అవసరతలు తీర్చుకోవటానికి వాష్రూమ్ కావచ్చు, లేక వాటర్ కావచ్చు, ఇంకేదైనా అటు వెళ్ళి రావచ్చు. అది గమనించి ప్రతి ఒక్కరూ కూడా ఈ మంచి శుక్రవారం మనకే కాకుండా కూడి వచ్చిన వారికి సమాజం అంతటికీ మంచి జరుగునట్లుగా హృదయపూర్వకంగా మనం దేవుణ్ణి అడుగుదాం. అటు కృపను దయచేయనుగాక. ఈ మొదటి సెషన్ ముగించబడింది, గమనించండి.